కాలచక్రం గిర్రుమని తిరుగుతూ సంవత్సరాంతపు దినాలకు మనం వచ్చాం. 2026 సంవత్సరం దేవుడు నన్ను ఎలా నిలవబెట్టబోతున్నాడు, నా పిల్లల్ని ఎలా నిలవబెట్టబోతున్నాడు, నా కుటుంబాన్ని, దేవుడు మాకిచ్చిన మా సంఘాన్ని, మా వ్యాపారాలను దేవుడు ఎలా నడిపించబోతున్నారు అని ఒకంత మనసులో ఒక చిన్న ప్రశ్న ప్రతి వ్యక్తికి ఉంటుంది. అఫ్కోర్స్ లోకంలో ప్రజలైతే అరచేయి చూయించి నా జాతకం చెప్పయ్యా అంటారు, నుదురు చూయించి నా తలరాత ఎట్టుందో చెప్పండి అంటారు. నేను చాలాసార్లు చేయి చూసినప్పుడల్లా ఈ చేతి మీద పిచ్చి గీతలు తప్ప ఏ రాతలు లేవు, నుదుటి మీద గీతలు అంతకన్నా లేవు. ఒకవేళ గీతలు వస్తే వృద్ధాప్యం వచ్చిన తర్వాత పద్దాకులు ఇట్లా అంటాను చూసారా, ఇట్లా అని ఇక్కడ నామాలు ఒక 3-4 ఏర్పడతాయి. అవి తప్ప నుదుటి మీద రాత లేదు, అరిచేతిలో గీత లేదు. మన రాతంతా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు దాచుంచాడు. 2026 మన బ్రతుకు ఎలా ఉండబోతుంది? లేఖనాలు సెలవిచ్చిన మాట, నీవు ఆరాధించే దేవుడు తరం తర్వాత తరం తన కార్యాలు నూతనపరిచే దేవుడు. తరం తర్వాత తరం తన ఆశీర్వాదాన్ని రెట్టింపు చేసే దేవుడు. సంవత్సరములు జరుగుచుండగా యెహోవా నీ కార్యములు నూతనపరుచు అంటాడు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు ఏ సంవత్సరం నిన్ను దీవించినంతగా 2026లో దేవుడు నేను దీవించబోతున్నాడు. ఏ సంవత్సరం నిన్ను నిలవబెట్టనంతగా 2026 నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఖచ్చితంగా ఈ మాట నేను చెప్పగలను. నువ్వు చేస్తున్న వ్యాపారం కానీ, నువ్వు నడిపిస్తున్న స్కూల్ కానీ, నువ్వు రన్ చేస్తున్న హాస్పిటల్ కానీ, నువ్వు కొనసాగిస్తున్న చిన్న ఇండస్ట్రీ కానీ, నువ్వు చేస్తున్న చేతి పని కానీ, గడిచిన సంవత్సరాల్లో ఎప్పుడు దీవించినంతగా ఈ ఏడాది నా దేవుడు మన ఒక్కొక్కరిని దీవించబోతున్నాడు. ఇక సంఘానికి వచ్చేసరికి 2002లో మనం పరిచర్య ప్రారంభించాం. 2002లో ప్రారంభించిన ఆ దినం మొదలుకొని ఈ 23 సంవత్సరాల్లో ఏ సంవత్సరం సేవను దీవించినంతగా కొలతలేనంత దీవిన ప్రవాహములాగా దేవుడు తన మహిమ కొరకు ఆరాధనకు ప్రజలను నడిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రాజెక్టుల దగ్గర నాగార్జునసాగర్ డ్యామ్ ఒక్కసారి గేట్ ఓపెన్ చేస్తే నీళ్ళు ఎట్లా ఒరవడితో ప్రవహించుకుంటూ వెళ్తాయో ప్రవాహంలాగా రాగల సంవత్సరం ప్రజలను మందిరానికి నడిపించబోతూ ఉన్నాడు. విశ్వసించండి. ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతున్నానంటే నా దేవుని మనసు నాకు బాగా తెలుసు. ఈ దేవుడు సంవత్సరాలు జరుగుచుండగా తన కార్యాలు నూతనపరిచే దేవుడు. తరం తర్వాత తరం పిల్లల పిల్లలకు తన ఆశీర్వాదాన్ని రెట్టింపు చేసే దేవుడు. ఏ బిడ్డను అడిగినా చెప్పే మాట ఏంటో తెలుసా? అయ్యా నాకు సంతకం కూడా రాదయ్యా, ఇలాంటి అమాయకురాలి కడుపున దేవుడు డాక్టర్ను పుట్టించాడయ్యా, ఇలాంటి అమాయకురాలి కడుపున ఇంజనీర్ని పుట్టించాడయ్యా, మా జీవితంలో మొద్దన్నం సంపాదించుకోవటానికి ప్రాకులాడేవాళ్ళమయ్యా, మా గర్భాన పుట్టిన మా పిల్లలను దేవుడు ఆశీర్వదించి అనేక మందికి మొద్దన్నం పెట్టి స్థితిమంతులుగా దేవుడు దీవించాడయ్యా. ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? నీ దేవుడు తరం తర్వాత తరం తన కార్యాలు నూతనపరిచేటువంటి దేవుడు. తన కార్యాలు నూతనపరచాలి. దేవుని ఆశ అదే. ఓ నూతన ఆశీర్వాదం, ఓ నూతన ఆత్మీయత, గతంలో ఎన్నడూ ఎప్పుడు అనుభవించని ఓ ప్రత్యేకమైన కృప, నూతన అభిషేకం ఒక్కొక్కరి తల మీద కుమ్మరించాలి అని దేవుడు ఆశపడుతున్నారు. అయితే సుమి ఒకటి, నూతన కృప మన మీద కుమ్మరించాలంటే మనలో ఉన్న ప్రాచీన స్వభావాలు, మనలో ఉన్న పాత బుద్ధులు, వదిలివేయాల్సిన మన పూర్వపు స్వభావాన్ని ఎవరైతే వారు ఆధ్యాత్మిక జీవితంలో వదిలేస్తారో, ప్రాచీన పురుషుణ్ణి వదిలేసిన ప్రతి వాని జీవితంలో ఒక నూతన కార్యం దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. చెప్దాం గట్టిగా. జేబులో పెన్ను ఉంది, ఆ పెన్ను లోపల కొత్త రీఫిల్ వేయాలి. కొత్త రీఫిల్ వేయాలంటే పాత రీఫిల్ ఏం చేయాలి?
నాకు అట్లా ఇసిరేయటం ఇష్టం లేదు, పాతదాన్ని కూడా ఉంచుతాను అని కొత్త రీఫులు వేసావనుకో, కొత్త రీఫులు దాని లోపలికి బాదు. కొత్త రీఫులు వేయాలంటే ముందు పాత రీఫులు ఉందే దాని కోకటి వేళ్లతో సహా దాని ఆనవాలు కూడా ఏమి మిగల్చకుండా పాత రీఫులు పూర్తిగా తీసేసి దాన్ని బయటపడేసిన తర్వాత కానీ కొత్త రీఫులు దాని లోపల మనం పెట్టగలుగుతాం. అన్నయ్య మొత్తం కాదు కానీ నాకు పాతదంటే కాస్తంత ప్రేమ ఉంది, కాస్తంత మమకారం ఉంది. అదే ఆ రీఫిల్కి ముందు ఉంటుంది, ఏమంటారు దాన్ని, బాల్ పాయింట్, అది ఒక్కటి ఉంచుతాలి అన్నయ్య అని. ఆ ఒక్కటి ఉంచి తర్వాత కొత్త రీఫిల్ పెడదామన్నా కుదరదు. కొత్త రీఫిల్ దానిలో అమర్చాలంటే పాతదాన్ని కోకటి వేళ్లతో సహా పికిలించాలి. దేవుని నూతన కృప, నూతన అభిషేకం, ఒక నూతన ఆత్మీయత దేవుడు నీకు వరంగా దయచేయునట్లుగా నీ ప్రాచీన స్వభావం కోకటి వేళ్లతో సహా ఈరోజు పెకిలించి వేయుదువుగాక. అందుకనే అపోస్తుడైన పౌలు వారు కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ, కొరింథీ సంఘం చాలా కృపగలిగిన సంఘం, చాలా వరము కలిగిన సంఘం. అలా వరం కలిగిన సంఘంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ పౌలు గారు ఇలా అంటారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి చూడండి అందరూ. 7-8 వచనాలు నాతో కలిసి. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తువును మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో నూతన సంవత్సరపు పండుగను ఆచరించుదుము. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. 7వ వచనం కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై, ఒకసారి ఈ మాట అనండి, క్రొత్త ముద్ద అవుటకై 2026లో ఒక క్రొత్త వ్యక్తిగా నువ్వు రూపాంతరం చెందాలి. ఒక క్రొత్త మనసు దేవుడు నీకు అనుగ్రహించాలి. ఒక క్రొత్త అభిషేకం నీ తల మీద దేవుడు కుమ్మరించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నీ ముద్ద యావత్తు క్రొత్త ముద్ద అవ్వాలి. ఆమేన్. ఏ ముద్ద? పెద్దగా చెప్పండి. క్రొత్త ముద్దగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాలని ఆయన ఆశపడుతున్నాడు. అంటాడు ఇక్కడ, మీరు క్రొత్త ముద్ద అగునట్లు ఆ పాతదైన పులిసిన పిండిని, పాతదైన అని అంటే బాగుండేది, పులిసిన పిండి అంటే బాగుండేది. పులిసిన పిండి అనకుండా పాతదైన పులిసిన పిండి అనకుండా ఏమంటాడు? ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయండి అంటాడు. అయ్యా, పులిసిన పిండి కొంచెం ఉంటే నష్టమేంటి? నష్టమేంటో కాదు, పులిసిన పిండి కొంచెం ఉంటే ముద్దంతా చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది. నా ప్రభు బిడ్డలారా, మనం యేసయ్య పిల్లలం. మీ ఆత్మీయ లోతుకు వ్యక్తిగతంగా నేను వచ్చి తొంగి చూడకపోయినా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ప్రభు పిల్లలుగా మనం ఆధ్యాత్మిక జీవితంలో మనలో చెడుతనం కంటే మంచితనం పాళ్ళే ఎక్కువ, భక్తిహీనత కంటే భక్తి కలిగిన తత్వమే ఎక్కువ, అపవిత్రత కంటే పవిత్రతే మనలో ఎక్కువ. ఖచ్చితంగా ఈ మాట నేను చెప్పగలను. ఎలా ఈ మాట మీరు చెప్పగలరన్నా అని అంటారా? ఆ మనసే లేకపోతే మీరు ఎందుకు ప్రార్థనకు వస్తారు? ఆ మనసే లేకపోతే మీరు ఎందుకు బాప్తిస్మం తీసుకుంటారు? ఆ పవిత్రమైన మనసే లేకపోతే ఈ శుద్ధీకరణ కోటాలు, ఆదివారపు ఆరాధన, రాబడిలో 10వ వంతు దేవునికి ఇవ్వటం, దశంభాగం ఇవ్వటం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో తెలుసా? మన గుండెల లోపట 100కి 100 ఏ వ్యక్తిలో భక్తి లేకపోయినా లోకములో నీలో చెడుతనం కంటే మంచితనం పాళ్ళే ఎక్కువ. నీలో మంచి ముద్ద, శ్రేష్టమైన గుణాలు, దేవుడంటే పిచ్చి ప్రేమ,
దేవుని సన్నిధి అంటే పిచ్చి ప్రేమ. దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ రావాలి, దేవుని కొరకు బ్రతకాలి, ఒక సమర్పణ జీవితం, ఎన్నో శ్రేష్టమైన మంచి లక్షణాలు ఎన్నెన్నో ప్రతి వ్యక్తి గుండెల్లో గూడు కట్టుకున్నాయి. 90% మంచితనం ఉంది, ఆ 10% చెడుతనం అని చెప్పేనే. ఆ 10% చెడుతనమే 90% మంచి ముద్దను పాడు చేస్తావు. 90% శ్రేష్ఠుడివి, 95% శ్రేష్ఠుడివి. నేనంట 95% కాదు, 99% శ్రేష్ఠురాలిగా నువ్వు బ్రతికినా ఆ పాతదైన పులిసిన పిండి కొంచెం ముందే, ఆ కొంచెమే ముద్దంతటిని చెడిపివేస్తున్నట్లుగా అపోస్తలుడైన పౌలు వారు లేఖనాల్లో అనేక సార్లు భక్తులు సెలవిస్తూ వచ్చారు. వాక్యం వింటున్న బిడ్డలారా, 2026 ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ క్రొత్త ముద్దగా దేవుడు తీర్చిదిద్దునుగాక. నీ కుటుంబాన్ని క్రొత్త ముద్దగా దేవుడు తీర్చిదిద్దునుగాక. ఓ క్రొత్త వ్యక్తిగా దేవుడు నీలో రూపాంతరాన్ని కలుగు చేయునుగాక. ఎట్టుగా చెప్దాం ఆమేన్. క్రొత్త ముద్ద అగునట్లుగా ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పక్కన పెట్టండి. అల్లా తీసి ఆ పెద్దగా అనండి, పారేయండి ఒకసారి అట్లా అనండి సార్. ఇట్లా అన్నాడు, జేబులో పెట్టుకోమన్నాడా, సూట్ కేసులో పెట్టుకోమన్నాడా, సెల్ఫ్లో పెట్టుకోమన్నాడా? వాటి ఆనవాలు తీసి పారవేయుడి అంటాడు. ఏం తీసి పారేయాలి? ఆ పాతదైన పులిసిన పిండి, పాతదైన పులిసిన పిండి, ఆ పాతదైన పులిసిన పిండి. నా 4 అనుభవాలు చెప్తా. ఆ పాతదైన పులిసిన పిండి అంటే ఏంటో తెలుసా? ప్రభు దగ్గరికి రాకమునుపు మనకు కొన్ని ప్రాచీన స్వభావాలు ఉన్నాయి, కొన్ని బుద్ధులు పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఉన్నాయి, కొన్ని స్కూల్లో నేర్చుకున్న చెడు బుద్ధులు ఉన్నాయి, యవ్వన వయసులో అభ్యాసమైన కొన్ని చెడు బుద్ధులు ఉన్నాయి, కాలేజీకి వెళ్ళినప్పుడు తోటి స్నేహితుల ద్వారా అలవాటైపోయిన కొన్ని చెడు బుద్ధులు ఉన్నాయి, నడి వయసులో యవ్వన వయసులో అలవాటైన కొన్ని చెడు బుద్ధులు ఉన్నాయి. విచిత్రం ఏంటో తెలుసా? పుట్టుకతో వచ్చిన కొన్ని చెడు బుద్ధులు చచ్చే వరకు మనలను వెంటాడుతూ ఉంటాయి. మారాం నిజమే, వదిలేసాం నిజమే, దానికి దూరంగా ఉన్నాం నిజమే. ఆ ప్రాచీన స్వభావం అప్పుడప్పుడు ఏదో ఒక మూలన మనలో తప్పకుండా పనిచేస్తుంది. పాత స్నేహాలు, నోవా ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆ పాత పులిసిన పిండి ఉంటుంది కదా, ఏది ఆ పాత స్నేహాలు, కొన్ని స్నేహాలు ఉంటాయి చూసావా, పాత స్నేహాలు కొన్ని. ఆ పాతదైన పులిసిన పిండి, ఆ పాతదైన 10వ తరగతి చదివేటప్పుడు ఆ పాతదైన పులిసిన పిండి, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆ పాతదైన పులిసిన పిండి. నేనంట దైవజనమా, ఎక్కువసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ శ్రేష్టమైన ముద్దను పాడు చేసేది ప్రభు దగ్గరికి రాకమునుపు ప్రారంభంలో ఒకప్పుడు కొన్ని ప్రాచీన స్వభావాలు ఉన్నాయే, ఆ ప్రాచీన స్వభావాలు తరచుగా మన మీద దాడి చేసి శ్రేష్టమైన ముద్దంతా పాడైపోయే ప్రమాదం ఉంది. ఒక గొప్ప భక్తుడు ఓ పాట రాశాడు. ఆ పాటకున్న అర్థం ఏంటంటే, వాగ్దాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే అనండి ఒకసారి. వాగ్దాన భూమిలో నన్ను వెంటాడెనే. ఇంకోసారి, వాగ్దాన భూమిలో ఏ భయం? మృత సముద్రపు భయం ఎక్కడ వెంటాడింది? ఐగుప్తులో ఉన్నప్పుడు కాదు, అరణ్య యాత్రలో ఉన్నప్పుడు కాదు. ఈ మృత సముద్రపు భయం ఎప్పుడు నన్ను వెంటాడింది అంటే వాగ్దాన భూమిలో అడుగుపెట్టిన తర్వాత. అంటే ఐగుప్తు అనే లోకాన్ని విడిచిపెట్టి 40 సంవత్సరాల ఆత్మీయ అనుభవాలు పొందుకొని దేవుడు మనం సమీపంగా మార్చబడి వాగ్దానానికి హక్కుదారులుగా మార్చబడిన తర్వాత కూడా మృత సముద్రపు భయం. అంటే మృత సముద్రపు భయం అంటే ఏంటి? గతంలో ఏ పాపం విషయంలో చచ్చామో, ఏ అపవిత్రత విషయంలో చచ్చామో, గతంలో ఏ కోపం ఉండేదో కోపాన్ని చంపాం,
గతంలో గర్వం ఉండేది, గర్వాన్ని చంపాం. పిసినారితనం ఉండేది, పిసినారితనాన్ని చంపాం. ఎన్నో లోటుపాట్లు గతంలో ఉండేవి, వాటన్నిటినీ చంపాం. చంపిన అనుభవాన్ని ఏమంటారా అంటే మృత సముద్రం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? వాగ్దాన భూమిలో అడుగుపెట్టిన తర్వాత కూడా ఒక క్రైస్తవుని మృత సముద్రం వెంటాడుతూ వస్తుంది. హల్లెలూయా. నాకైతే భయం అనిపించింది. నిజమే. ఒకరోజు రోడ్డు మంచి తార్ రోడ్డు వేశారు. ఆ తార్ రోడ్డు వేసిన తర్వాత ఒక సంవత్సరం పాటు వెహికల్స్ అటు ఇటు వెళ్తూ వస్తూ ఉన్నాయి. ఆ తార్ రోడ్డు మీద సంవత్సరం తర్వాత అక్కడక్కడ గుంతలు పడ్డాయి. సరే, గుంతలు పడ్డాయి అని గుంతలు పడిన చోటే తారు వేసి రోడ్డు లెవెల్ చేశారు. ఒక 5 సంవత్సరాల తర్వాత మరలా ఫ్రెష్గా దాని మీద మొత్తం టోటల్గా తారు రోడ్డు వేశారు. ఒక సంవత్సరం తర్వాత మరలా గుంతలు పడతాయి కదా. మిమ్మల్ని అడుగుతా, సంవత్సరం తర్వాత మరలా గుంతలు పడతాయి కదా, ఎక్కడ గుంతలు పడతాయి? మునుపు ఎక్కడ గుంతలు పడ్డాయో సరిగ్గా అక్కడే గుంతలు పడతాయి. సరేలే అని చెప్పి మరలా పూడ్చాము. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఫ్రెష్గా రోడ్డు వేసాం. 3వసారి రోడ్డు వేసిన తర్వాత కూడా మరలా రోడ్డు వేసిన 2 సంవత్సరాల తర్వాత గుంతలు పడతాయి కదా. ఎక్కడ గుంతలు పడతాయో తెలుసా? గతంలో ఎక్కడ గుంతలు పడ్డాయో, గతంలో ఎక్కడైతే తారు లేచిపోయిందో, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ పడిన చోటే పదే గుంతలు పడుతూ ఉంటాయి. బిడ్డ విను, నువ్వు ప్రభు దగ్గరికి రాకమునుపు నీలో కాముకత్వం అనే పులిసిన పిండి ఉంది అనుకో. వాక్యం విన్నావు, ప్రభువా ఈ పాపం నాలో ఉండకూడదయ్యా, దేవుని దగ్గర ఏడ్చావు, దాన్ని సమాధి చేసావు, మృత సముద్రం లాంటి అనుభవానికి వచ్చావు, బాప్తిస్మం తీసుకున్నావు, ఒక 5 సంవత్సరాలు దేవునిలో నెమ్మదిగా బ్రతికావు. కానీ నీకు తెలుసా, అదే కాముకత్వపు దురాలోచన ఏదో ఒకసారి నీ మీద పని చేసే ప్రమాదం ఉంటుంది. అందుకని 5 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు కాదు, అప్ టు లాస్ట్ బ్రీత్. ఒకవేళ ప్రభు దగ్గరికి రాకమునుపు గడివిస్తివి, నీ మాటలు చాలా గర్వంతో ఉంటాయి, ఎదుటోని తృణీకరిస్తూ అవహేళనగా మాట్లాడే స్వభావం ఉంది. ప్రభు దగ్గరికి వచ్చావు, చిచ్చి ఈ పొగరబట్టిన మాటలు నాకెందుకు, ఈ గర్వపు మాటలు నాకెందుకు, లోబడినతనం నాకెందుకు, ఈ కోపం నాకెందుకు, వాటిని చంపుకున్నావు. కానీ దేవుని బిడ్డలారా, అలా కొనసాగుతూ ఉండగా నీ పాత ప్రాచీన స్వభావాలు అప్పుడప్పుడు పనిచేయటం ప్రారంభిస్తాయి. మోషే అరణ్య పాలవటానికి కారణం ఐగుప్తుని చంపాడు. మోషేకు బాగా కోపం ఎక్కువ, అరణ్య పాలైపోయాడు ఎక్కువ. తర్వాత దేవుడు సేవకు పిలిచాడు, సేవ చేస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసి ఇక రేపో మాపో కనానులో అడుగు పెట్టకుండా కనానుకు దూరం అయిపోయాడు. మోషే కనానుకు ఎందుకు దూరం అయిపోయాడు? ఎవరు పెద్దగా చెప్పారు తల్లి అనండి ఒకసారి. దేనివల్ల అంటే? కోపం ఎప్పుడుది? నా మాట మీకు అర్థమైందా? చచ్చిపోయింది నిజమే, చంపలేదని కాదు. చనిపోయే వరకు, ప్రభువును చేరుకునే వరకు వాగ్దానాలకు వారసురాలిగా నువ్వు మార్చబడ్డా, వాగ్దానాలకు హక్కుదారుడిగా నువ్వు మార్చబడ్డా. మృత సముద్రపు అనుభవం, ఏ పాపం విషయంలో చచ్చావో ఆ పాపం చనిపోయే వరకు వెంటాడుతుంది. అందుకని అంటాడు అనండి, మొత్తం పెద్దగా చెప్పాలి. ఆ పాతదైనా ఇంకోసారి, ఆ పాతదైనా పులిసిన పిండి. పేతురు వారికి ధైర్యం ఎక్కువే, భయం కూడా ఎక్కువే. ఒకసారి పెద్దగా చెప్పండి. అట్టెట్లా అంటారా? బొమ్మన్నంత మాత్రాన బొమ్మ ఒకటే ఉంటుందా? చెప్పండి. ఆయనకి బొమ్మ ఒకటే ఉంటుందా, బొరుసు కూడా ఉంటుందా? బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. పేతురుకు ధైర్యం ఎక్కువ, ఎట్ దట్ సేమ్ టైం పిరిగితనం కూడా ఎక్కువే. యేసు ప్రభు వారు అన్నారు, నేను సిలువ మరణానికి అప్పగించబడబోతున్నాను, మనుష్య కుమారుడు యెరూషలేముకి వెళ్ళి సిలువేయబడబోతున్నాడు అని అంటే పేతురు ఏం చేశారో తెలుసా? యేసు ప్రభు చెయ్యి పట్టుకొని ఇట్లా లాగి, అది నీకు దూరమగునుగాక అన్నాడు.
యేసు ప్రభు చెయ్యే పట్టుకున్నాడంటే ధైర్యవంతుడు అంటారా, మామూలుడు అంటారా? ప్రజలందరూ చూస్తూ ఉండగా కత్తి తీసుకొని చెవు తెగ్గొట్టాడంటే ధైర్యవంతుడు అంటాడా, పిరికోడు అంటారా? ఇది కాయిన్కి ఒకవైపు, ఇదే పేతుల్లో ఇంకో కోణం. యేసు ప్రభుతో నువ్వు ఉన్నావుగా, నువ్వు ఆయన శిష్యుడుగా, ఆ మొట్టు ఆ పేరే నాకు తెలియదు అన్నాడు. ప్రారంభంలో భయం కనపడిందా? విచిత్రం, తను రక్షణ పొంది వాగ్దానాలకు వారసుడై పరలోకపు దర్శనాన్ని పొంది క్రీస్తులో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, క్రీస్తునందు అందరూ సమానమై ఉన్నారు, కులం జాతి ప్రాంతం ఇవేవీ లేవు, మనం అందరం ఒక్కటేనని ఓ గొప్ప ప్రత్యక్షత, ఆ గొప్ప ప్రత్యక్షత యొప్పే దగ్గర పొందుకున్నాడు. ఆ దుప్పటి దర్శనం, ఎంత అద్భుతమైన అనుభవాలు. ప్రధాన అపోస్తలుడని పేరుగాంచిన తర్వాత కూడా గలతీ సంఘంలో అన్యులతో కలిసి భోజనం చేస్తున్నాడు. యూదులు వచ్చి మనమేంటి అన్ని జనులతో భోజనం చేయటం ఏంటి, మనం యూదులు అన్ని జనులతో భోజనం చేయటం ఏంటని వాళ్ళు చిన్నపాటి బెదిరిస్తే, ఏమండి ఇన్ని సంవత్సరాల ఆత్మీయ అనుభవం కలిగినోడు ఎదురుటి నిలవబడాలిగా, నిలవబడకపోగా వారికి భయపడి పారిపోయాడట. అంటే ప్రారంభంలో భయం ఉంది. అందుకని దేవుడు అంటాడు, ఓ క్రొత్త ముద్దగా దేవుడు మనలను మార్చున్నట్లుగా పాతదైన ఆ పులిసిన పిండిని మనం తీసి పారవేసేవారిగా ఉందుముగాక. చప్పలు కొట్టే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలరా, ఏ పాత స్వభావాలు మారావు, మార్పు చెందావు, ప్రభు దగ్గరికి వచ్చావు, ఎన్నో విషయాలు సమాధి చేసావు, కానీ నువ్వెన్ని సంవత్సరాలు ఎదిగినా కొన్ని పాత స్వభావాలు, కొన్ని ప్రాచీన శాఖలు, కొన్ని పాత అలవాట్లు చనిపోయే వరకు నిన్ను వెంటాడుతాయి. జాగ్రత్త. 21 రోజుల ఉపవాస ప్రార్థనలో కానీ, ఈ శుద్ధీకరణ దినాల్లో కానీ, ఉపవాస ప్రార్థనల్లో కానీ తప్పకుండా ఆ ప్రార్థన ముగింపులో, ప్రభా నాకేదైనా ఒక చిన్న ప్రత్యక్షత ఇవ్వండి, నాకేదైనా ఓ దర్శనం ద్వారానో కళ ద్వారానో మీరు మాట్లాడండి, రాగల దినాల్లో మీరు ఎలా నడిపించబోతున్నారో ప్రభా ఓ దర్శనమో కలో మాకిచ్చి మా పట్ల మీకున్న ప్రణాళిక ఏంటో బయలుపరచు ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకోవటం ప్రారంభం నుంచి అలవాటు. కొన్ని ప్రత్యక్షతలు దేవుడిచ్చారు. ఎక్కువ శాతం ఆ ప్రత్యక్షతల గురించి చెప్పకపోవటానికి కారణం ఏంటంటే, ఆ ప్రత్యక్షతలు చెప్పడంతో నాకు మొన్న దేవుడి దర్శనం చూపించాడు, నాకు మొన్న దేవుడి కళ్ళిచ్చాడని ఈ చెప్పామనుకోండి, ఇక యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోరు. ఈ దర్శనాలు చెప్పే పాస్టర్ గారే మీకు దేవుడు అవుతారు. మమ్మల్ని గూర్చి మీరు ఊహించేటప్పుడు అమ్మో జెర్మీ అన్న, అమ్మో జ్యోతక్క అని అంటారు. వాస్తవంగా మీరు ఊహించినంత గొప్పవాళ్ళమేం కాదు, మీలాంటి వాళ్ళమే. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే అని రాసిందే. మీలో ఉండే కొన్ని బలహీనతలు మాలో ఉన్నాయి, మీలో ఉండే కొన్ని లోపాలు మాలో ఉన్నాయి. ఆ మధ్య ఎవరు డిస్కషన్లో అన్నారట, నీకు తెలుసా అసలు జెర్మీ అన్న ఆవలించిన కూడా ఆవలించండి రా, నేను చూడలేదురా అన్నాడంట. ఆ తమ్ముడు ఊహ చూడండి, అన్న ఆవలించను కూడా ఆవలించడు. మీరు ఆవలించినట్లుగా మేము కూడా ఆవలిస్తాం. మీరు తుమ్మినట్టుగా మేము మీ శరీరాన్ని ధరించాం. కానీ వాళ్ళ ఊహ చూడండి, అన్న ఇన్ని సంవత్సరాల్లో అన్న ఆవలించటం ఎప్పుడు నేను చూడలేదు. నిన్న సాయంత్రమే నాకు ఇక్కడ ఆవలింత వచ్చింది. డాక్టర్ గారు వినండి, ఆవలించడానికి నేను భయపడ్డా. అటు విశ్వాసాన్ని నేను కించపరిచిన అయిపోతేనేమో ఆవలించకూడదు అంటే సావుకులు అంటంతో ఒక ఊహ. ప్రభు బిడ్డలారా, ప్రత్యక్షత పొందుకున్నవాని గొప్పతనం కాదు, ఆ ప్రత్యక్షత ఇచ్చిన దేవుని గొప్పతనం. ప్రత్యక్షత పొందుకున్నవాడిని కాదు మనం ఆశ్రయించాల్సింది, ఆ ప్రత్యక్షత ఇచ్చిన దేవుని మనం ఆశ్రయించాలి. ప్రైజ్ ది లార్డ్. వరాన్ని పొందుకున్న వ్యక్తిని కాదు మనం వెంబడించాల్సింది, వర ప్రదాతను మనం వెంబడించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా సంవత్సరాల క్రితం ఓ రోజు ఈ ఉపవాస ప్రార్థనలు కొనసాగుతూ ఉన్నాయి.
ఓ రోజు ఆ ప్రార్థన మధ్యలోనే మంచి లోతైన లోయ, ఒక బావిలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తాను. మరి విచిత్రం ఏంటో నాకు తెలియదు, కానీ గడ్డం బాగా పెరిగింది. మరి దేవుడు అప్పటి నుంచి గడ్డం పెంచుకోమన్నాడేమో అని అనుకునేరు కాక మీరు. దేవుడు గడ్డాలు దేవుడు కాదు, మేసాలు దేవుడు కాదు అనండి ఒకసారి. గడ్డం పెంచుకోవటంలో ఏమి లేదు, తీసేయటంలో ఏమి లేదు, మేసాలు ఉంచుకోవటంలో ఏమి లేదు. మరి మీరు ఎందుకు తీసేశారన్న అంటారా? ఓ పెద్దయ్య గారు తీసేయరా తమ్ముడా అన్నారు, ఆయన తీసేయమన్నారు, ఆయన గుర్తుగా తీసేసి అంతే అంతే. మీసాలు ఉంచుకోవటంలో ఏమి లేదు, మీసాలు తీసేయటంలో ఏమి లేదు, ఫుల్గా గడ్డం పెరుగుంది. ఆ లోయలో ఓ మహాముని ప్రార్థన చేసినట్టుగా చేస్తూ ఉన్నా. నా ఎదురుగా పూర్తిగా కాలిపోయి దాని అవశేషాలు మాత్రమే. ఇప్పుడు పేపర్ పూర్తిగా కాలిపోయింది అనుకోండి, ఆ పేపర్ పొడి అట్లా భూమి మీద ఉంటుంది చూసారా, ఓ పెద్ద సర్పం పూర్తిగా కాలిపోయి పాము మెలికలు తిరిగి పండుకున్నప్పుడు ఏ ఆకారం ఉంటుందో ఆ బూడిదంతా అదే ఆకారంలో. నేను ఆ పామును చూసి అనుకుంటున్నా, ప్రభా సమస్త విధమైన పాపం మీద నాకు నువ్వు జయమిచ్చినందుకు స్తోత్రం. బూడిదైపోయింది ప్రభా, సైతానుగాడు బూడిదైపోయాడు ప్రభా. దేవా ఇక మాకు తిరుగులేదు నాయన, సైతానుగాడు ముట్టడు ప్రభా. చూడు ఇది బూడిదైపోయింది, ఏవి మిగల్లా, కాలి పూర్తిగా బూడిదైపోయింది ప్రభా అని ఆ దర్శనంలో చెయ్యి అట్లా పైకెత్తి దాన్ని అట్లా కొట్టానండి. ఏముంది బూడిదే కదా, ఇలా కొట్టడంతో ఆ బూడిదంతా చల్లా చెదురైపోద్దని ఇట్లా కొట్టా. ఇలా కొట్టేనో లేదో ఆ సచ్చిన పాము బుస్సుమని పైకి లేచిందండి. నాకు సహజంగా పాము అంటే చాలా ధైర్యం, కప్పలన్నా కూడా చాలా ధైర్యం అమ్మా, చాలా ధైర్యం. నేను అసలు వాటికి భయపడినా, అస్సలు భయపడినా. ఎలుకలంటే అసలు నెవర్. దాని వివరాలు నేను చెప్పలేను, అసలు నాకు భయం ఉండదు. అంటే భయం అంటే భయం కాదు, కానీ అదేదో మీకు అర్థమైంది కదా. ఎప్పుడైతే కొట్టానో అసలు పడిగిపోయి బుస్సుమని పైకి లేచింది. నేను గడగడ వణుకుతున్నా. ప్రభా ఇది కాలిపోయి బూడిదైపోయింది అనుకున్నాను, చచ్చింది అనుకున్నాను, దీని ఆనవాళ్ళు లేదనుకున్నాను, అసలు పూర్తిగా కాలిన బూడిద అవశేషాలు కదా కనపడుతుంది అని నేను గడగడ వణుకుతూ ఉంటే ప్రభు అట్లా బలపరిచి దాన్ని గొంతు పట్టుకోమన్నట్లుగా గొంతు అలా పట్టుకున్నాను. అలా పట్టుకొని దాన్ని అలా చంపిన తర్వాత నాకు ఒక ప్రత్యక్షత కలిగింది. అది చెప్పను, ఇప్పుడు చెప్పమంటారా? తర్వాత చెప్తా, ఇప్పుడు వద్దు. మొత్తానికి దాన్ని మెడబట్టుకొని అట్లా పిసికేసి చంపేశా. తులిపడి లేచా, ప్రభా అది చచ్చింది అనుకున్నా, పెటామని కొట్టా, మరలది రివ్వుమని లేచింది. ఈ దర్శనం ద్వారా నువ్వు నాకేమి నేర్పాలనుకుంటున్నావు ప్రభు అన్నాను. ప్రభు అప్పుడు అన్నారు, నాన్న మన జీవితంలో కొన్ని మన పూర్వపు బుద్ధిహీనతలు, బలహీనతలు, పాపాలు ఉంటాయి, చచ్చినట్టుగానే ఉంటాయి. చనిపోయే ఆఖరి క్షణం వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దీని మీద నేను జయాన్ని పొందుకున్నా, దీనిలో నుంచి నేను విడుదల పొందుకున్నా. ఇక నన్నేం చేయలేదు అని పొరపాటున జీవితంలో ఎన్నడూ అనుకోకూడదు. ప్రభు జ్ఞాపకం చేస్తూ, నిలవబడినవాడు, ఇక నేను నిలవబడ్డాను అని అనుకోవటానికి వీల్లేదు. నిలవబడినవాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునేవాడిగా ఉండాలి. ప్రభు ఎంతకాలం జాగ్రత్తగా చూసుకోవాలి? 20 సంవత్సరాల సేవా అనుభవం ఉందయ్యా, ఇంకెంతకాలం జాగ్రత్తగా చూసుకోవాలి? 30 సంవత్సరాల సేవా అనుభవం ఉందయ్యా, ఇంకెంతకాలం జాగ్రత్తగా చూసుకోవాలి? 40 సంవత్సరాల సేవా అనుభవం ఉందయ్యా, ఇంకెంతకాలం జాగ్రత్తగా చూసుకోవాలి? నాకు ఆ దర్శనంలో దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటో తెలుసా? 40 కాదు, 50 కాదు, అప్ టు లాస్ట్ బ్రెత్. అందుకనే పౌలు అంటాడు, ఇదివరకే గెలిచి తిని అని అయినను, సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను నేను అనుకోవట్లా. దేని కొరకు క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో ఆ బహుమానం పొందాలని గురు యొద్దకే నేను పరిగెత్తుచూ ఉన్నాను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
బిడ్డలారా, ఒకసారి చూడండి, నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు చాలా మారావు. మారలేదు అని నేను అనను. నువ్వు పరివర్తన చెందావు, పరివర్తన చెందలేదు అని నేను అనను. కొన్ని నీ పాత అలవాట్లు, ప్రాచీన స్వభావాలు, ప్రభు దగ్గరకు రాకమునుకున్న పూర్వపు పాత అలవాట్లు ఉన్నాయే, వాగ్దాన భూమిలో అడుగుపెట్టిన తర్వాత కూడా అవి నిన్ను ఏలుబడి చేస్తాయి. తస్మాత్ జాగ్రత్త. అందుకని అంటాడు, ఆ పాతదైన పులిసిన పిండిని తీసి పారవేయుడి అంటాడు. పాత స్వభావాలు ఎలా మనిషిని చనిపోయే వరకు వెంటాడుతాయో ఈ ఒక్క మాట చెప్పి రెండో విషయానికి వెళ్తాను. మలుకు యేసు ప్రభు వారిని పట్టుకోవటానికి గెత్సెమనే తోటకొచ్చారు. యేసు ప్రభు కంటికి కనపడకుండా పేతురు గారు అంతకాలం కత్తి ఎక్కడ దాచిపెట్టాడో, ఎట్టా దాచిపెట్టాడో నన్ను అడగొద్దు. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత పేతురు గారు కలిసినప్పుడు అదే అడుగుదాం. యేసు ప్రభు కత్తితో స్థాపించేది కాదురా నా రాజ్యం అని చెప్పాడే, మరి యేసు ప్రభు కనపడకుండా ఇన్ని సంవత్సరాలు కత్తి ఎక్కడ దాచిపెట్టేవయ్యి అంటే డెఫినెట్గా పేతురు గారు ఏం చెప్తారో తెలుసా? నేనేం కొత్తగా కొనుక్కోలేదయ్యా, యేసు ప్రభు కొనుక్కోమంటే కొనుక్కున్నా అనండి పెద్దగా. యేసు ప్రభు కొనుక్కోమంటే, యేసు ప్రభు ఎప్పుడు కొనుక్కోమన్నారయ్యా? యేసు ప్రభు ఒక మాట అన్నారు, మీ బట్టనమ్మి కత్తిని కొనుక్కోండి అన్నారు. ఏ కత్తి కొనుక్కోమన్నారు? వాక్యం అనే కత్తి కొనుక్కోమన్నారు. వాక్యం. మా ఓడి ఏకంగా డైరెక్ట్గా కత్తి తీసుకున్నాడు. ఆయనేమో మీ బట్టనమ్మి వాక్యమైన కత్తిని తీసుకోండి, ఆయన వాక్యమైన ఖడ్గాన్ని మీ దగ్గర ఉంచుకోండి అంటే, ఓహో ఇదే సంగతే, కాబట్టి నేను కత్తిని కొనుక్కుంటానని. మరి మొత్తానికి బట్ట అమ్మాడు, కత్తి తీసుకొచ్చుకున్నాడు. మరి కత్తి తెచ్చుకున్నవాడు యేసు ప్రభుకి, అయ్యా ఈ కత్తి ఎట్టుందో చూడు అని అనాలిగా. చూపించలా. యేసు ప్రభు కనపడకుండా ఎక్కడో దాచిపెట్టాడు. మలుకు యేసు ప్రభువును పట్టుకోవటానికి వచ్చాడు. అందరికంటే పేతురు ముందెళ్ళి మలుకు యొక్క చెవులు తెగ్గొట్టేశాడు. చెవు అట్లా రాలిపోతే మలుకు ఎట్లా చూస్తూ ఉంటే పేతురు ఏమనుకొని ఉంటాడు తెలుసా? యేసయ్య నన్ను చూసి, షహబాష్ పేతురు, నా ముద్దు పెట్టవరా నువ్వు, నా ఒంటి మీద ఏగబడినా నువ్వు ఓర్చుకోలేకపోయావురా. శిష్యుడంటే ఎట్టుండాలా? నిద్రపోతోళ్ళారా మీరున్నారు ఎందుకురా? నన్ను సంఖ్యలతో బంధించి లాక్కొని వెళ్తుంటే ఒక్కడికైనా చలనం ఇతనాభి ఒక్కడికి చలనం ఎంత కూడా లేదు. మీరు ఎందుకురా నా శిష్యులుగా పుట్టారు? శిష్యుడంటే వీడు చూడు, నా ఒంటి మీద ఏగబడిన అసలు తట్టుకోలేకపోతే శిష్యుడు అంటే ఎట్టుండాలి అని యేసు ప్రభు పొగుడుతాడు అనుకున్నారు. ప్రభు ఏమన్నారు తెలుసా? పేతురా, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చేస్తాడు. అయినా నా రాజ్యం కత్తితో స్థాపించే రాజ్యం కాదు, ప్రేమతో స్థాపించే రాజ్యం. నా రాజ్యం కత్తితో స్థాపించే రాజ్యం కాదు. దైవజనమా, క్రైస్తవ్యాన్ని విస్తరింప చేయటానికి లోకస్తులు పట్టుకున్నట్లుగా మనం కత్తులు పట్టుకోవాల్సిన అవసరంలా. మీ గ్రామానికి మమ్మల్ని రావద్దన్నందుకు మీ మీద దాడి చేస్తాం, దాడి చేయాల్సిన అవసరం లేదు. మన పక్షాన యేసుక్రీస్తు వారి రక్తమే దాడి చేస్తుంది. దేవుని ఆత్మే ఆ ప్రాంతంలో పనిచేస్తుంది. దేవుడు చాచిన బాహువును ప్రపంచంలో ఎవ్వడు రద్దుపరచలేడు. దేవుడైన యెహోవా చాపిన బాహువే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి ప్రభంజనాన్ని ప్రపంచంలో ఎవ్వడు అడ్డుకోలేడు. ఎవడైనా అడ్డుకోవాలని ప్రయత్నం చేశాడా, ప్రవాహంలో కొట్టుకొని పోయేటట్లుగా కాలగమనంలో వాళ్ళు కొట్టుకొని పోతారు. యెహోవా చాపిన బాహువును ఎవ్వడు రద్దు చేయలేడు. ఆయన రాజ్యం కత్తితో స్థాపించే రాజ్యం కాదు. మనం కొట్లాటలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, గొడవలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. లోకస్తుల్లాగా మన మతాన్ని కాపాడుకుందాం రండి అనండి. ఎక్కడికి వెళ్దాం? చలో హైదరాబాద్, ఆల్రెడీ హైదరాబాద్లోనే ఉన్నాగా. చలో విజయవాడ. ఈ కార్యక్రమాలు మన మతాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం లేదా. మనం చేసే ప్రార్థన యేసుక్రీస్తు వారి రక్త ప్రభంజనం, యేసుక్రీస్తు వారు పంపించినటువంటి ఆత్మ సంఘాన్ని కాపాడి ఆయన రాకడ వరకు మన ప్రాణాత్మ శరీరాలు కాపాడునుగాక. పేతురు, నా రాజ్యం కత్తితో స్థాపించే రాజ్యం కాదు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చేస్తాడు అన్నాడు. ఇక్కడ ఒక మాట అంట,
ఇంతకి పేతురు కత్తి తీసుకొని మలుకు చెవులే ఎందుకు తెగ్గొట్టాడు? ఏం చేతులు తెగ్గొట్టొచ్చుగా, ఏం కాళ్ళ దగ్గర పెట్టమని ఒక కత్తి అయితే వేయొచ్చుగా, చెవులే ఎందుకు తెగ్గొట్టాడు చెప్పంటారా? పేతురు గారి సేవకు రాకమునుపు చేపలు పట్టేవాడు. ఈ చేపలు శుభ్రం చేసేవాళ్ళు మొట్టమొదటి ఎక్కడ తెగ్గొడతారు? ముందు తోక తెగ్గొట్టరు. ఏమండి, తోక తెగ్గొడతారా? తోక ముట్టుకోరు. ఏమండి, ఒకేసారి మధ్యలో పొట్ట దగ్గర పెట్టమని వేస్తారా? అక్కడేయరు. మొట్టమొదటి ఏం తెగ్గొడతారంటే చెవులు తెగ్గొడతారు. మా పాస్టర్ గారు అప్పటికి 3.5 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడు, కానీ పాత అలవాటు పోలా. పాస్టర్ గారికే పాత అలవాటు పోలేదంటే మీకు పోతాయా తల్లి? ఒక మాట అమ్మ, చెల్లెలు వినండిరా, మీ పాత అలవాట్లు బావురా అమ్మ, అంత తేలిగ్గా బావు. మీ పాత బుద్ధులు అంత తేలిగ్గా బావు. ఊరిలో ఇంటికాడ ఉన్న బుద్ధులు ఉంటాయి చూసారా, ఆ బుద్ధులు సచ్చే వరకు వెంటాడుతూనే ఉంటాయి. అట్లాగని ఆలేదో తప్పు చేశారు అనుకునేరు కాక అన్నయ్యలారా, జార్జన్న పాత జార్జన్న అప్పుడప్పుడు అంటాడు. ఆ పాతదైన పులిపిండి 2026లో ఒక కొత్త ముద్దగా దేవుడు నిన్ను మార్చాలనుకున్నాడు. మునిపెన్నడూ నీలో కనబడని ఒక నూతన వ్యక్తిత్వం నీలో స్థాపించాలని దేవుడు కోరుకున్నాడు. నీ ఆత్మీయ స్థితి చూసి నీవే మురిసిపోయేటట్లుగా ఓ క్రొత్తదనం దేవుడు నీకు ఇవ్వాలని కోరుకున్నాడు. నేనేనా ప్రభా ఇలా ఆత్మీయంగా బ్రతుకుతుంది, నాలోనేనా ఇంత గొప్ప మార్పు కలిగింది, నేనేనా ఇంత పరివర్తన కలిగిందని నీ మార్పును చూసి నీవే మురిసిపోయేటట్లుగా ఓ క్రొత్త ముద్దగా, ఓ క్రొత్త వ్యక్తిగా సౌలును పౌలుగా మార్చినట్లు నీలో ఒక గొప్ప మార్పును చూడాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. ఓ క్రొత్త ముద్దగా దేవుడు మనలను మార్చినట్లుగా ఆ పాతదైన 10th క్లాస్ చదివేటప్పుడు ఏ అమ్మాయితోనైనా మాట్లాడి ఆ తర్వాత ఈ ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ పరిచయమై వాళ్ళతో కార్తీక మెసేజ్లు పంపిస్తా, హాయ్ రాణి, హాయ్ మమ్మీ అని పంపించావా? ఇవన్నీ డిలీట్ చేయాల. ఆ పాత స్నేహాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాచీన స్వభావాలు ఏవైతే ఉన్నాయో, ఆ చీకటి సంబంధమైన కార్యాలకు చెందిన ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఓ క్రొత్త ముద్దగునట్లుగా వాటిని కోకటి వేళ్లతో సహా మనం పెకిలించి వేయుదుముగాక. నంబర్ 1, ఆ పాత అలవాట్లు, ఆ పాత స్నేహాలు, ఆ పాత స్వభావాలు, ఆనవాళ్ళు కూడా కనపడకుండా తీసి పారవేయుదుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 2వది, పులిసిన పిండిని దేవుని వాక్యం వేషధారణతో పోలుస్తుంది. ఎక్కడో పిండి ఉంది, ఇంత పెద్ద పిండి ఉంది, ఆ పిండి లోపట ఎక్కడో పులిసిన ఒక చిన్న మెతుకుంది, అది బయటకు కనపడదు. చిన్నదే కదా, వదిలేసామా? ఎంత ప్రమాదమో తెలుసా? ఆ పులిసిన పిండి కొంచెం 10 కిలోల పిండిని, శ్రేష్టమైన పిండిని, అగైన్ 100 కిలోల శ్రేష్టమైన పిండిని, 100 కిలోల పిండి శ్రేష్టమైంది. ఆ 100 కిలోల పిండిలో ఒక్క నలుసు కూడా చెడ్డది లేదు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆ 100 కిలోల ఆ అశ్రేష్టమైన పిండి లోపట జస్ట్ నా వైపు చూడండి, జస్ట్ చిటికిన వేలంతా కొంచెం పులిసిన పిండి పడిపోయింది. ఆ పడిన కొంచెం పులిసిన పిండి కాలక్రమేణా మొద్దంతటిని పాడు చేసి 10 కిలోల శ్రేష్టమైన పిండి బూడిద పాలవటానికి కారణమవుతుంది. నేను మరలా చెప్తున్నా, యేసు రక్తంతో కడగబడిన మనం, జీవము కలిగిన దేవుడిని ఆశ్రయించిన మనం, పవిత్రమైన దేవుని దగ్గర పెరుగుతున్న మనం, ప్రతి ఆదివారం లోతైన వర్తమానాలు వింటున్న మనం, ప్రతి అరుణోదయపు దినాన బలమైన సందేశాలు వింటున్న మనం, ప్రతిదినం మనం ధ్యానిస్తున్న ఈ దివ్యమైన లేఖనం, ఇన్ని వాక్యాలు విన్న తర్వాత ఖచ్చితంగా నేను చెప్తాను, నీలో 99% శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి, 99% మంచి గుణాలు ఉన్నాయి. కానీ కొంచెం పులిసిన పిండి ఉందే,
ఆ పులిసిన పిండే ముద్దంతా కంపు కొట్టుకొని పోవటానికి కారణమవుతుంది. యేసు నామం పేరిట నూతన సంవత్సరంలో అడుగుబెట్టక మునిపే ఆ పులిసిన పిండిని తీసి పారవేయుదుముగాక. రెండవది, పులిసిన పిండిని దేవుని వాక్యం వేషధారణతో పోలుస్తుంది. ఈ పులిసిన పిండి లోపట ఉంటుంది, బయటకు కనపడదాం. వేషధారణ అంటంతో బైబిల్లో నాకు టకామని గుర్తొచ్చే క్యారెక్టర్ ఏదో తెలుసా? ఒక రాజు భార్య ప్రవక్త దగ్గరికి మారు వేషం వేసుకొని వస్తుంది. మారు వేషం. ఏ వేషం వేసుకున్నో తెలుసా? మారు వేషం వేసుకుని. ఆ ప్రవక్త పేరు యెరోబాము. యెరోబాము ప్రవక్త, ఆ రాజు పేరు యెరోబాము. యెరోబాము యొక్క భార్య మారు వేషం వేసుకొని అహియా ప్రవక్త దగ్గరికి బయలుదేరింది. ఎవరు యెరోబాము? చిన్న స్థితిలో నుంచి లేవనెత్తబడి వెధవరాలి కుమారుడు. మానవ భాషలో చెప్పాలంటే టాపీ మేస్త్రి. ఆ టాపీ మేస్త్రిని దేవుడు లేవనెత్తి ఇశ్రాయేలు 12 గోత్రాలలో 10 గోత్రాలను తీసి ఆయనకిచ్చి ఇశ్రాయేలీల 10 గోత్రాలకు రాజుగా దేవుడు నిలవబెట్టాడు. ఏ స్థాయిలో నుంచి? ఒక టాపీ మేస్త్రి స్థాయిలో నుంచి దేవుడు లేవనెత్తి రాజుగా నిలవబెడితే చేతులారా దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను కోల్పోయాడు. 2 దూడలు నిర్మించాడు. సినాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీలు 1 దూడను నిర్మిస్తే ఈయన ఏకంగా 2 దూడలను నిర్మించాడు. అక్కడ ఆరాధన జరిగేటట్లుగా ప్రజలు నిజదేవుణ్ణి వదిలిపెట్టి జీవము లేని వాటిని ఆశ్రయించేటట్లుగా ప్రజలు చెడ్డ త్రోవకు వెళ్ళేటట్లుగా కారకుడయ్యాడు. ఓ మాట చెప్తా, ఏ వ్యక్తి అయినా తాను చెడిపోతే ఒక శిక్షే. ప్రజలు చెడిపోయేటట్లుగా చేస్తే 10 అంతల శిక్ష ఉంటుంది. సేవకుడు తప్పు చేస్తే ఒక శిక్షే. ప్రజలు తప్పు చేసేటట్లుగా తప్పుడు బోధ చేస్తే కొలత లేనంత శిక్ష సేవకుడి మీదకు ఉంటుంది. పాపాన్ని పాపంగా ఖండించకుండా, వాక్యాన్ని వాక్యంగా చెప్పకుండా, వాక్యాన్ని వక్రీకరిస్తూ చెప్తే ప్రజలు సరి అయిన మార్గంలో నడవాలంటే స్పష్టంగా చెప్పాలి కదా. అయ్యో వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారోనని వాక్యాన్ని కప్పిపుచ్చి, వాక్యాన్ని వక్రీకరించి ప్రజలు తప్పుడు త్రోవలకు వెళ్ళటానికి సేవకుడు కారకుడైతే ఆ సేవకుని మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుందని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈ రాజు ప్రజలు విగ్రహారాధన చేయటానికి కారకుడయ్యాడు. విన్నారు ఈ మాట? ఏమయ్యాడు? కొంచెం గట్టిగా. కొంతమంది సేవకులు ఉంటారు. ఓ స్థలంలో ఒక సేవకుడు ఆయన నడుచుకుంటూ వచ్చేటప్పుడు తమలపాకులు పెట్టమంటాడు. తమలపాకులు నేల మీద తమలపాకులు పెడతా ఉంటే ఈయన చక్కగా తమలపాకుల మీద నడుచుకుంటూ వెళ్తాడు. జనాల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆ తమలపాకులు తినండి, క్యాన్సర్ రోగం బాగా అయిపోద్ది. ఆ తమలపాకులు తినండి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆ తమలపాకులు తినండి, దీర్ఘకాలిక వ్యాధులని నయమైపోతాయి. ఆ తమలపాకులు తినండి, బీపీ 190 ఉంటే తమలపాకు తిన్న తర్వాత 120 కాకపోతే నన్ను అడగండి. ఈ తమలపాకులు తినండి. షుగర్ 400 ఉంటే ఎంత తమ్ముడా? ఎంత? మనకు లేదా? నీకు రాకుండా కాకరా తమ్ముడా. దేవుడు మంచి ఆరోగ్యం నీకు ఇచ్చును గాక. ఆమెన్. 400 ఉంది షుగరు. ఈ తమలపాకులు తింటే నార్మల్ 90/. ఆ స్కోరు బాగా తెలుసు. ఒకప్పుడు ఇద్దరు గెలిచినప్పుడు ఎన్ని ఇల్లు కొన్నావు, ఎంతమంది పిల్లలు, హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొన్నావా, పిల్లలు ఏం చేస్తున్నారు, ఇన్ని ఎకరాల పొలం కొన్నావు, ఇది అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా నీదెంత ఏంటది? షుగరు. నీ షుగర్ ఎంత, నీ బీపీ ఎంత? వీడి చుట్టూతోనే ఈరోజు ప్రపంచం తిరుగుతుంది. వింటున్నారు ఈ మాట? నీ షుగర్ ఎంత, నీ బీపీ ఎంత, వీడి చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. మొత్తానికి ఈ వ్యక్తి ఎవరు? ఈ రాజు. ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు ఆయనకి ఇస్తే ఆ ఆధిక్యత కోల్పోవటానికి ప్రజలను తప్పుడు త్రోవకు నడిపించాడు. ఈయన తమలపాకులు తినండి మీకు పిల్లలు పుడతారు, తమలపాకులు తినండి మీ రోగాలు బాగైపోతాయి. ఈలో కొంతమంది చూస్తున్నారు, ఆయన అడ్రస్ ఎక్కడో చెప్పండి అన్న. మీరు అట్లా వెళ్ళే ప్రజలు కానీ కాదు. ఇంకా ఆయన నెత్తి మీద పాలు పోస్తారు. పాలు పోసి
ఆ పాలు పోసిన నీళ్లు ఎత్తుకొని పానకం గుంటూరు భాషలో చెప్పాలంటే జోరు అంటారు. జోరు ఆ జోరు ఇస్తరాకులు పోస్తే పారిపోవాల్సిందే. ఆ జోరు తాగినట్లుగా తాగుతున్నారు. మొత్తం ఆ పాలు తాగి దేవుడు అద్భుతం చేశాడు. దీన్ని ఏమంటారు తెలుసా? ప్రజలను దేవుని వైపు తిప్పకుండా ఇలాంటి సేవకుల మీద కానీ ఇలాంటి వ్యక్తుల మీద కానీ దేవుని ఉగ్రత కొలతలేనంత వస్తుంది. ఈ దేవుడు ఎంత దయగలిగినోడంటే అలాంటి అనామకుడు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను ప్రకటించే నా దేవుడు తన మన అనే భేదం లేకుండా, గొప్పవాడు చిన్నవాడు అనే భేదం లేకుండా, గొప్ప స్థానంలో ఉన్నవాడు చిన్న స్థానంలో ఉన్నవాడు అన్న తారతమ్యం లేకుండా ప్రతి వారికి దేవుడు అవకాశం ఇస్తాడు. ప్రతి వారికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు కొందరు దాన్ని సద్వినియోగం చేసుకుంటే కృప వెంబడి కృప దేవుడు వాళ్ళకి ఇవ్వటం ప్రారంభించాడు. కొందరు కృపను దుర్వినియోగం చేసుకొని ఇవ్వబడింది కూడా లాగివేయటానికి కారకుడయ్యాడు. ఇలాంటి దినాల్లో ఈ వ్యక్తి కొడుకు యెరోబాము కొడుకు కాయిలా పడ్డాడు. రాజు ఎంతోమంది వైద్యులను సంప్రదించాడు, బాగుకాల. భార్యను పిలిచాడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళు, నువ్వు రాజు అవుతావు, దేవుడు నిన్ను రాజుగా నిలవబెడతాడని నన్ను గూర్చి ప్రవచించిన రాజు ప్రవక్త దగ్గరికి వెళ్ళు, వీడు బాగుపడతాడో లేదో ప్రార్థన చేయమని చెప్పు అని తన భార్యను రాజు భార్యగా పంపించకుండా మారు వేషం వేశాడు. ఏ వేషం? చెప్పాడు, అహియా ప్రవక్త గుడ్డోడైపోయాడమ్మా, కళ్ళు కనపట్లా, నువ్వు వెళ్ళినా నేను గుర్తుపట్టడు, ఎవరో ఒక అమ్మాయిలే అనుకుంటాడు, ఇప్పుడు గుడ్డాయన అయిపోయాడు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఏమండి, భర్త అయినా భర్త మాటకు లోబడాలి. ఎప్పుడు? భర్త చెప్పిన మాట వాక్యానికి అనుకూలమైనప్పుడు. ఆమేనండి ఒకసారి. ఒకవేళ వాక్యానికి భిన్నంగా భర్త చెప్తే, అన్నా మీరు చాలాసార్లు చెప్తారు కదన్నా, భార్యలారా మీ భర్తలకు, అప్పుడా వాక్యానికి అనుకూలమైన మాట చెప్తే, భర్త చెప్తే వెంటనే దానికి లోబడాలి. ఒకవేళ వాక్యానికి భిన్నమైన మాట చెప్తే భర్త కాదు, కన్న తండ్రి కాదు, చివరికి దైవజనుడు చెప్పిన వాక్యానికి విరుద్ధమైన మాటకు సంఘం ఎదురొడ్డి నిలవబడేది అయి ఉండాలి. చప్పట్లు కొడదాం గట్టిగా. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో భర్త చెప్పిన దానికంటే మారువేషం వేసుకుని ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ప్రవక్త గుడ్డోడై ఉండొచ్చు, ప్రవక్త ఆరాధించే దేవుడు గుడ్డోడు కాదు కదా. ప్రవక్త చూపు కోల్పోయిన వాడై ఉండొచ్చు, ప్రవక్త ఆరాధించే దేవుడు అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగిన వాడు. సేవకులకి మీకున్నట్లుగానే 2 కళ్ళు ఉంటాయి, మీకున్నట్లుగానే 2 కళ్ళు ఉంటాయి. కళ్ళతో చూసే, వాక్యం చెప్పేటప్పుడు కళ్ళతో చూసే ఈ అన్న ఆత్మీయ స్థితి ఏంటి, నోవాహు ఆత్మీయ స్థితి ఏంటి, యెహోషువ ఆత్మీయ స్థితి ఏంటి, ప్యాడ్ నాని ఆత్మీయ స్థితి ఏంటి, తమ్ముడు రాజు విండోస్ రాజు ఆత్మీయ స్థితి ఏంటి? మీకున్నట్లుగానే 2 కళ్ళు ఉంటాయి. ఎట్లా ప్రైజ్లాడ్ చెప్తాను చూసారా? ఆ చూపులోనే టోటల్ ఆత్మీయ జీవితం అంతా స్కానింగ్ అయిపోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. మీకున్నట్లుగానే ఉంటాయి. అలాగని ఇది అనుభవంలో నుంచి వచ్చింది కాదు, దేవుని ఆత్మ ద్వారా అనుగ్రహించబడింది. అహియా ప్రవక్త గుడ్డోడే. మీరు కావాలంటే చూడండి, నేను ఇక్కడే ఉంటా. రాజపేటలో జార్జి అన్ని ఎన్నింటికి లెగుస్తాడు, ఎన్నింటికి పడుకుంటాడు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాడు, ఎప్పుడు బైబిల్ చదువుకుంటాడు, ఇక్కడే ఉండి చెప్తా. తమ్ముడా, ఇది నువ్వు గ్రహించావా లేదా? కొంచెం గ్రహించావా, పూర్తిగా గ్రహించావా? సీసీ కెమెరాలు ఉంటాయి, పొరపాటును చూడండి. నా పిల్లల వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆదివారపు ఆరాధన ఎలా జరిగింది, ప్రజలు ఎలా వచ్చారు, ఎప్పుడైనా ఆ కోణంలో చూస్తాం, కానీ వీళ్ళేం చేస్తున్నారని చూసిన దాఖలాలు లేవు. యెరోబాము భార్య అక్కడ అడుగు పెట్టడంతో కళ్ళు కనపడని ఈ వ్యక్తి అంటాడు, యెరోబాము భార్య, మరలా యెరోబాము భార్య,
మారువేషం వేసుకొని వచ్చావే, ఎందుకు మారువేషం వేసుకొని వచ్చావు? కాయిలా పడ్డ నీ కుమారుడు గూర్చా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నువ్వు తిరిగి నీ పట్టణంలో అడుగుపెట్టే లోపే నీ కుమారుని గూర్చిన ఆ తర్వాత భయంకరమైన మాట, నీ కుమారుని గూర్చిన మరణ వార్త నువ్వు వింటావు. ఒకడు పెంటంతా ఊడ్చినట్లుగా యెరోబాము ఇంటిని దేవుడు ఊడ్చివేయబోతున్నాడు. ఒకడు భోజనం చేసిన తర్వాత పళ్ళాన్ని తుడిచి పళ్ళాన్ని బోర్లా వేసినట్లుగా యెరోబాము ఇంటిని బోర్లా వేయబోతున్నాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని చేజేతులారా పాడు చేసుకున్నాడు. ఎందుకు ఈ ఉగ్రత ఆ కుటుంబం మీదకి వచ్చిందో చెప్పంటారా? యెరోబాము చేసిన తప్పు ఒక ఎత్తు అయితే, దేవుని సన్నిధికి మారు వేషం వేసుకొని వచ్చింది. యెరోబాము భార్యలాగా వచ్చుంటే, నా భర్త తప్పు చేశాడయ్యా, నేను తప్పు చేశానయ్యా, మా ఇంటి వల్ల ఈ పొరపాటు జరిగిందయ్యా, నీకు ఆయాస్కరమైన కార్యమేమి చేసావయ్యా, మా వల్ల జరిగిన నష్టం ఇదయ్యా, నీవిచ్చిన అవకాశాన్ని కాలదనుకున్నావయ్యా, నీ కృపను తృణీకరించామయ్యా, నీ కృపను త్రోసివేశామయ్యా, అయ్యో నా భర్త దుర్మార్గుడయ్యాడు, నా భర్తతో పాటు నేను దుర్మార్గురాలనైపోయాను, అయ్యో దైవభక్తి లేకుండా మేము బ్రతికేమయ్యా, అయ్యా ఈ ఒక్కసారి క్షమించయ్యా, ఇంకొక అవకాశం దయచేయ్యా, ఇంకోసారి బుద్ధిహీనపు కార్యక్రమాన్ని మేము చేయమయ్యా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఏడ్చుంటే, యెరోబాముకి ఇచ్చిన రాజ్యాన్ని దేవుడు లాగివేసేవాడు కాదు. దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్లుగానే యెరోబాము కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచేవాడు. ఎందుకు స్థిరపరచలేదో తెలుసా? వేషధారణ అనే పులిసిన పిండి. బిడ్డలారా, నా పిల్లలు మీరు, అయినా మీ హృదయపు లోతుల్లోకి వెళ్ళి మీకు బాధ కలిగిన, మీ హృదయపు లోతుల్లోకి వెళ్ళి మీకు వేదన కలిగిన స్పష్టంగా మాట్లాడుతున్నా. ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొని వచ్చావు, ప్రైజ్ గాడ్. ఎంతమంది దగ్గర బైబిల్ ఉందని నేను అడగను, ఆల్మోస్ట్ అందరి దగ్గర బైబిల్ ఉంది. నీ చేతిలో బైబిల్ ఉందంటే చూసిన ప్రతి వ్యక్తి, ఈ బిడ్డ బైబిల్ చదువుతాడు, ఇంట్లో బైబిల్ ఉంది, బైబిల్ చేతితో తీసుకొని వచ్చావు, మంచిదే. నీ జీవితంలో ప్రతిరోజు దేవుని వాక్యం చదివిన అలవాటు ఈ 2025 సంవత్సరంలో ఉందా? కనీసం రోజుకొచ్చి కనీసంలో ఒక్క అధ్యాయమైనా చదివిన అనుభవం నీకుందా? ఒక్క అధ్యాయం కూడా చదవకుండా నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ ఇలా పట్టుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే, నా దేవుడు అంటాడు, వేషధారి. ఎందుకా బైబిల్? అలాగని నేను బైబిల్ చదవట్లేదు కాబట్టి బైబిల్ తీసుకురానన్నా అని అనొద్దు. దేవుని సన్నిధిలో బైబిల్ చేతబట్టుకొని దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో కూర్చున్న ఓ చిన్న మాట, ప్రతి దినం దేవుని వాక్యం చదివిన అలవాటు నీకుందా? ప్రతి దినం దేవుని వాక్యాన్ని ధ్యానించిన అలవాటు ఉందా? ఇబ్బందిగా ఉన్నా చెప్తా, చూస్తే మంచి బిడ్డలుగా కనపడుతున్నారుగా, ప్రార్థనా పరులుగా కనపడుతున్నారుగా. ఆదివారం వచ్చిందంటే వైట్ డ్రెస్ వేయాలి, సేవకులు చెప్పారని మంచిదే. ఈ దైవికమైన వేషం వేసుకోవటం అంటే వస్త్రధారణ వేసుకోవటం వాక్యానుసారమే. ఇంత తెల్లబట్టలు వేసుకొని ఇంత దేవుని బిడ్డగా లోకానికి కనపడుతున్న నీ జీవితంలో ఒక్క రోజుకొచ్చి పట్టుమని 10 నిమిషాలు మోకరించిన అనుభవం నీకుందా? నేను గంట దాకా వెళ్ళను, గంటన్నర దాకా వెళ్ళను, 2 గంటల దాకా వెళ్ళను. యవ్వన బిడ్డలారా మీరు ఆలోచించండి. పట్టుమని 10 నిమిషాలు మోకరించిన స్థలములో నుంచి లేవకుండా పట్టుమని 10 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రతిదినం మోకరించే అనుభవం ఎంతమందిలో ఉంది? మాటలు చూస్తే ఎంత గొప్ప ఆత్మీయురాలో, ఎంత గొప్ప ఆత్మీయుడో, ఎంత గొప్ప ప్రార్థనా పరుడో, ఇది ఎంత మంచి భక్తి కలిగిన కుటుంబమో అన్నట్లుగా కొన్ని సందర్భాల్లో కొంతమంది పైకి వేషం వేసుకొని ఉంటారు. అంతరంగం అంతా వేషధారణని పులిసిన పిండితో నిండుకొని ఉంటుంది. నా ప్రభు అంటాడు, నిన్ను క్రొత్త ముద్దగా నేను మార్చాలని ఆశపడుతున్నా. నా మాటలు ఎవరో వింటున్నారు అన్నట్లుగా వేషం వేసుకోకుండా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీ బ్రతుకులో 2025 సంవత్సరంలో నువ్వు ఎక్కడ పడ్డావో,
ఎక్కడ దేవుని కాయాస్కరంగా బ్రతికావో, ఎక్కడ దేవుని గాయాలు రేపావో, పదే పదే నీ దేవుని ఎక్కడ ఏడ్పించావో, దేవునికి కన్నీళ్లు తెప్పించేటట్లుగా గతంలో ఎక్కడెక్కడ బ్రతికావో. నేనేనయ్యా యెరోబాము భార్యని, వేషం వేసుకున్న ఆ స్త్రీని నేనేనయ్యా అని నీ స్థితి ఉన్నది ఉన్నట్లుగా దేవునికి నువ్వు చెప్పగలిగితే, నీ పాతదైన పులిసిన పిండిని నా దేవుడు తీసేసి ఒక క్రొత్త ముద్దగా నా దేవుడు మారుస్తాడు. సుమి, క్రొత్త ముద్దగా మార్చాలంటే పాతవి తీసేయాలి. యేసయ్య అంటారు కదా, ఎవడు పాత బట్టకు కొత్త మాసిక వేయడం, పాత ద్రాక్షారసపు తిత్తుల్లో క్రొత్త ద్రాక్షారసాన్ని పోయడం. ఓ క్రొత్త అభిషేకం నాకు కావాలి. 2026 సంవత్సరంలో ఒక క్రొత్త అనుభవం నాకు రావాలి. ఒక నూతన అనుభవాల చేత నేను నింపబడాలని నీవు ఆశపడితే, ఓ క్రొత్తదైన ద్రాక్షారసం నీలో పోయాలంటే పాత ద్రాక్షారసపు తిత్తుల్లో పోయరు. పాత ద్రాక్షారసపు తిత్తిని తీసేసి, తిత్తి కూడా ఎలా ఉండాలి? చెప్పాలి. తిత్తి కూడా ఎలా ఉండాలి? ఓ నూతన అభిషేకం నీ మీదకి రావాలని నువ్వు ఆశపడితే, ఓ క్రొత్త వ్యక్తిగా దేవుని సన్నిధిలో రూపాంతరం చెందుదువుగాక. తతిమ 2 మాటలు అంటాడు. ఏమంటాడు తెలుసా? దుర్మార్గత, తర్వాత దుష్టత్వము అను పులిసిన పిండిని తీసివేసి నిష్కాపట్యము సత్యముతో పస్కా పండుగను ఆచరించుదుము. హిబ్రూ బైబిల్లో పండుగ అనే దానికి ఏమని రాసిందో తెలుసా? నిరంతరము జరుపుకునే ఉత్సవము అని రాసింది. ఆమె చెప్పండి. పండుగ అంటే క్రిస్మస్ 25వ తారీఖున, డిసెంబర్ 31వ తారీఖున, జనవరి 1వ తారీఖున, ఈస్టర్ పండుగ రోజు. నో. క్రైస్తవ జీవితంలో పండుగ అంటే నిరంతరము జరుపుకునేది. హల్లెలూయా. మనము నిరంతరము జరుపుకోవాలంటే చూడండి అక్కడ మాట ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 8వ వచనం. గనుక పాతదైన పులిసిన పిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిసిన పిండితోనైనను కాకుండా నిష్కాపట్యము సత్యమును పులియని రొట్టెతో పండుగను ఆచరింతుము. దుర్మార్గత అనేదానికి అపోస్తలుడైన పౌలు వారు ఇదే అధ్యాయంలో 11వ వచనంలో చెప్తాడు. చూడండి. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడు ఎవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునివాడు కానీ అయ్యున్న యెడల అట్టి వారితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపటి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి. ఏది దుర్మార్గత? జారత్వం, లోభత్వం, తిట్టుబోతనం, త్రాగుబోతనం, ఈ అవలక్షణాలు చెప్తాడే పౌలు గారు. ఇక్కడ ఒక 2 మాటలు చెప్తాడు. మీరు బ్రతికే లోకంలో అన్యులు అలాంటి వాళ్ళు ఉంటారు, తప్పదు. మీరు ఉద్యోగం చేసే చోట వాళ్ళతో కలిసి బ్రతకొచ్చు, తప్పదు. అంటే కలిసి బ్రతకమంటే వాళ్ళతో స్నేహం చేయమని కాదు. సంఘానికి వచ్చే వాళ్ళలో ఎవరైనా అలా ఉన్నారా? మరలా చెప్తున్నా, సంఘానికి వచ్చే వాళ్ళలో ఎవరైనా తాగుబోతులుగా ఉన్నారా? దొంగలుగా ఉన్నారా? అక్రమ సంబంధంలో వాళ్ళు ఉన్నారా? దోచుకునే వాళ్ళు ఉన్నారా? యవ్వన వయసులో జారత్వం చేసే ఆ చెడిపోయిన కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వారిని పులిసిన పిండితో పౌలు గారు మాట్లాడుతూ, ఆ దుర్మార్గుని మీలో నుండి, అంటే నువ్వు చర్చికి రావద్దు చెప్పే అధికారం మనకు లేదు. ఆ వ్యక్తిని సంఘం సోషల్ బాయ్కట్ చేయాలి. షారోనెట్రా, ఈ అవలక్షణాలన్నీ అబ్బాయిలో ఉన్నాయి అనుకోండి. ఉన్నాయంటే ఉన్నాయి అనుకున్నారు కాక, ఉన్నాయి అనుకోండి. ఈ బిడ్డలు ప్రతిష్ఠించబడిన బిడ్డలు ఉన్నాయి అని అనుకోండి, ఉన్నాయి అని అనుకోండి. ఈ ఉన్న ఈ వ్యక్తి దగ్గర కూడా వెళ్ళి, మరి ప్రైజ్లాడు బ్రదరు, ప్రైజ్లాడు చెప్పారు నాయన, బాగున్నా అమ్మ బాగుందా,
వాడికి ఏం చెప్పాలో, ఏం చెప్తే ఏమైద్దో చూడమ్మా. రైట్, అమ్మ బాగుందా, ఏదో కట్టాను, నాన్న బాగున్నారా అని ఇన్ని అవలక్షణాలు కలిగిన వాడిని కూడా మనం చేరదీసి భలే మంచివాడు తమ్ముడా, అసలు నువ్వు చాలా సపరేట్ తమ్ముడా, ప్రైజ్ ది లార్డ్. సంఘం ఇది నేర్చుకోవాలి. ఇలాంటి అవలక్షణం ఎవరిలోనైనా ఉంది అని అంటే, తమ్ముడు నువ్వు సంఘానికి రావద్దు, వెళ్ళిపో అనే అధికారం ఎవరికీ లేదు. సమస్త జనులకు ఇది ప్రార్థన. దొంగ రావచ్చు, దొర రావచ్చు, మంచోడు రావచ్చు, చెడ్డోడు రావచ్చు, తాగుబోతూ రావచ్చు, తిరుగుబోతూ రావచ్చు, నీతిపరుడు రావచ్చు, నీతిపరుడు కానివాడు రావచ్చు, ఎవరైనా సంఘానికి వస్తారు. సంఘానికి వచ్చేటప్పుడు సంఘానికి ఉండాల్సిన మెలకువ ఏంటంటే, ఇలాంటి అవలక్షణాలు సంఘంలో ఏ వ్యక్తిలోనైనా ఉన్నాయి అంటే, వందనాలు చెప్పిన ఆయన ప్రైజ్ లార్డ్. అట్లా తిరుగు, ప్రైజ్ లార్డ్. పని ఉందన్నా, నాకు పని ఉంది, సారీ. దీన్ని యెషయాను ఏమనేవాడంటే సోషల్ బాయ్కట్ అనేవాడు. వాడు సంఘంలోనే ఉంటాడు, తెలియకుండా సంఘం వాడిని వెలివేయాలి. వెలివేయకుండా వాడితో రాసుకొని పూసుకొని తిరిగావనుకో వాడికి భయం ఉండదు. ఓహో ఇలా తప్పు చేసి కూడా సంఘానికి రావచ్చు అనుకుంటా, ఇలా పొరపాటు చేసి కూడా సంఘానికి రావచ్చు అనుకుంటా, ఎలా బ్రతికైనా సంఘానికి రావచ్చు. నేను ఎంత తప్పు చేసినా చూడు చూడు చూడు, ఆదివారం నేను క్రిస్మస్ రోజు పాట ఇచ్చా. ఏం పాట పాడావు? ఇది శుభోదయం అని అన్నారు అనుకోండి, ఆ పాట పాడాడు అనుకోండి, ఏమనుకుంటాడో తెలుసా? నేనేం చేసినా నాకు పాట ఇస్తారు, సంఘంలో నాకు గౌరవం దొరుకుతుంది. ఇంక వీడు దిద్దుబాటు చేసుకునేది ఎక్కడా? అట్లాగని ఆ వ్యక్తిని మనం తిరస్కరించకూడదు. ఆ వ్యక్తి దేవునికి దూరం కాకుండా, ఓ పెద్ద భక్తుడు అంటాడు, తప్పు చేసిన వాడిని కొట్టండి, తప్పు చేసిన వాడిని కొట్టండి అనండి పెద్దగా. తప్పు చేసిన వాడిని కొట్టండి, కానీ కొట్టేటప్పుడు చేయి పట్టుకొని కొట్టండి అన్నాడు. మీకు అర్థం కాల? చేయి పట్టుకోకుండా కొట్టాను అనుకో, పారిపో ఇట్రా 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 అంటే కొట్టేటప్పుడు ఇప్పుడు ఎట్ట కొట్టాలి? లాక్కో సొంత. అది సంఘానికి ఆ జ్ఞానం ఉండాలి. పులిసిన పిండి కొంచెం ఉన్న ముద్దంతా చెడిపేస్తుంది. చివరికి మనం ఎలా ఉండాలంటే ట్రాన్స్పరెంట్, నిష్కాపట్యము. అంటే బయటేదో లోపటేదో బయటేదో, కపటం లేకుండా పైకి ఒక మాట లోపట ఒక ఆలోచన కాకుండా, లోపటేదో బయటకది, బయటేదో లోపటకది. నా ప్రభుకి నిష్కపటమైన హృదయం కలిగిన వారంటే మహా ఇష్టం. కపటం లేకుండా యథార్థంగా మాట్లాడే వాళ్ళంటే చాలా ఇష్టం. పెదాలతో మాట్లాడే మాటేమో దయగలిగిన మాట మాట్లాడి, లోపటేమో చేదు పెట్టుకున్న ఈ వేషధారణతో కూడుకున్న మాట అంటే నా దేవునికి అసహ్యం. ఎంత అసహ్యమో చెప్పాలంటే, నా దేవుడు అంటాడు, వేశ్యనైనా క్షమిస్తా కానీ వేషధారిని క్షమించను. ప్రభు నాకు మాట్లాడుకో, ప్రభా నేను బయటికి ఏది కనపడతాను, నా అంతరంగం కూడా అలా ఉండాలి ప్రభా. ఒక స్వచ్ఛమైన ముద్దగా ఈ సంవత్సరం నేను మార్చబడాలి. నువ్వు క్రొత్త ముద్దగా మార్చబడితే నూతన అభిషేకం నీ మీద నా దేవుడు కుమ్మరించునుగాక, నూతన కృపలు నీ మీద దేవుడు కుమ్మరించునుగాక. మునిపెన్నడూ చూడని ఒక నూతన వ్యక్తిత్వం నా దేవుడు నీలో కుమ్మరింప చేయునుగాక.